అస్సలాముఅలైకుం ఫ్రెండ్స్, నమస్తే అండి. నేను ఈరోజు తయారు చేయబోతున్నాను హెల్దీ అండ్ టేస్టీ సాబ్దానా కిచిడి. చాలా ఈజీగా 10 మినిట్స్లో అయిపోయే కిచిడి అనమాట. మనకి ఇది బ్రేక్ఫాస్ట్గా, మనకి స్నాక్స్గా కూడా చాలా యూజ్ అవుతుంది. చాలా బాగా తినొచ్చు అనమాట. ఈజీగా అండ్ టేస్టీగా ఉండే చాలా తొందరగా అయిపోయే రెసిపీ. దీనికోసం మనము ఆయిల్ వేడెక్కిన తర్వాత పోపు దినుసులు వేసుకోండి. పోపు దినుసులు వేసుకున్న తర్వాత ఒక ఆనియన్, క్యారెట్, పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేసుకొని కొద్దిసేపు ఫ్రై చేయండి. ఫ్రై చేసిన తర్వాత అందులో ఇప్పుడు మనం కొంచెం 1/2 టేబుల్ స్పూన్ అల్లం పేస్ట్, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర పౌడర్, కొంచెం మిరియాల పౌడర్, అలాగే అన్నీ వేసి బాగా ఉప్పు కూడా వేసి బాగా కలపండి. కలిపిన తర్వాత నేనైతే ఓవర్ నైట్ అన్నా నానబెట్టుకోవచ్చు సగ్గుబియ్యం. నేనైతే ఒక గంట ముందు నానబెట్టుకున్నానండి సగ్గుబియ్యం. అవి దాంట్లో వాటర్ అనేవి అందులో ఇంకిపోయేటట్టు చూసుకొని చాలా జాగ్రత్తగా వేయాలి. ఎక్కువ వాటర్ ఉన్నాయనుకో అవి చాలా లడ్డుగా ఉబ్బేసి అవి మెత్తగా అయిపోతాయి అన్నమాట. అలా రాకుండా ఉండాలంటే మనకి దానికి తగ్గట్టుగా ఉంచేసుకోవాలి. మళ్ళీ ఎక్కువ వాటర్ వేసి దాన్ని వంపేసి చేయడం వల్ల కూడా అది బాగా మనకి అట్లా దాన దాన అంటారు కదా, అట్లా రాదు. నేనైతే ఒక గంట ముందు నానబెట్టుకొని ఉంచుకున్నా. పొడి పొడిగా రాదనమాట. అందుకోసమే అట్లా వేసుకొని మంచిగా కలిపి దానికి మసాలాలు బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాతకి ఇంకా వేడివేడిగా సర్వ్ చేయొచ్చు. ఇది చాలా తొందరగా అయిపోయే రెసిపీ అనమాట. పిల్లలు పెద్దలు అందరూ చాలా ఇష్టంగా తింటారు. ఒకసారి మీ పిల్లలకు కూడా పెట్టండి, చాలా బాగా తింటారనమాట. ఇప్పుడు వేడివేడిగా ఒక బౌల్ తీసుకొని సర్వ్ చేసుకుంటే అయిపోయింది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ యువర్ వాచింగ్.